ఈ ఇస్కాన్ ఉన్న వాళ్ళు అయితే కృష్ణ ఇది వీరికి ఒక మెడలో ఒక సంచి ఒకటి ఉంటుంది, జప బ్యాగ్. అది ఏంటి దాంట్లో ఏముంటాయని ఒకటి అడిగారు. జపమాల మాల ఉంటుంది అంతే. లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ స్టూడియోలో చూశారుగా. అవును. అంటే ఎందువల్ల అంటే బ్యాగ్ లా ఉంటుంది మామూలుగా, మాల పడిపోకుండా ఉంటుందా ఏంటని? బ్యాగ్ మాల జపం చేయడానికి వాడతాం. అది ఇంత పొడుగుంటుంది. మనం తిరగాలి, నడవాలి, ఖాళీ ఉన్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు జపం చేస్తాం. ఓకే. లేనప్పుడు అందులో ఉంటుంది, దాంట్లో ఉంటుంది. ఇంకా కాషాయ రంగు వస్త్రాలు ఎందుకు వేసుకుంటారని? మంచి ప్రశ్న. కాషాయం అరుణోదయం, సూర్యుడు వచ్చే ముందు రంగు ఏమిటి, సూర్యుడు వెళ్ళేటప్పుడు రంగు ఏమిటి? సూర్యుడు ఏమి ఆశించి టైం టు టైం ఆయన డ్యూటీ చేస్తున్నాడు? త్యాగేనైక అమృతత్వ మానసు. త్యాగానికి ప్రతీక కాషాయం. లోకమే నా కుటుంబము అనుకునేవాడు ధరించేది కాషాయం. కుటుంబం ఉన్నోడు ధరించకూడదు, ఏ మామూలు కుటుంబం. అది గృహస్థులు కానీ వాళ్ళు హిమాలయాలకు వెళ్ళిపోతారు, తపస్సు చేసుకుంటారు అంటుంటారు కదా. అంటే ఎవరింట్లో ఉండి లేకపోతే వాళ్ళ ఊళ్ళో ఉండి చేయలేరంటారా స్వామి? దానికి కూడా ఉంది కదా 4 మార్గాలు సార్. 4 మార్గాలు ఉన్నాయి. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. 4 మార్గాలు. 25 ఏళ్ల వరకు అతను గురుకులంలో ఉండాలి, గురువుగారి దగ్గర విద్యను అభ్యసించాలి. 25 నుంచి 50 వరకు గృహస్థుగా తన కర్తవ్యం. 50 నుంచి 60 వరకు వానప్రస్థం, అంటే ఇంట్లోనే ఉన్నప్పటికీ కూడా ఇంటి విషయాల్లో సంబంధం లేకుండా ఎక్కువ భాగం అరణ్యం వైపు. అంటే వనము అంటే ఏంటి? అరణ్యం అంటే భౌతికమైన. మామూలుగా గృహస్థుడిగా ఉంటే 90% ఉంటాడు కదా, 99 కూడా ఉంటాడు కదా. కానీ ఆ గృహస్థుడిగా ఉన్నప్పటికీ, భార్యతో ఉన్నప్పటికీ కూడా ఆ 50 నుంచి 60 మధ్యలో బాగా తగ్గిస్తూ ఓ 30కో ఓ 40కో వచ్చి మిగిలిన 60-70% ఆధ్యాత్మిక సాధన. ఇంకా 60 తర్వాత కూడా ఇంకా పూర్తిగా భార్యను విడిచిపెట్టి, ఒకవేళ భార్య ఉంటే పూర్తిగా అతను సన్యాసం స్వీకరించి వాళ్ళ జీవితం ఇంకా 24/7 భగవంతుడి కోసమే జీవిస్తారు. అది తన భార్య ఉన్నా సరే సన్యాసం తీసుకున్న వాళ్ళకి చేసే పద్ధతి ఇది. 4 మీరు అడిగారు కదా అందుకని. అయితే ఇప్పుడు మీ శంకరాచార్యుల వారు తెలుసు మరి, ఆయన మరి 7-8 ఏళ్ళకే మరి వెళ్ళిపోయాడుగా ఇంట్లోంచి. మరి అప్పుడే సన్యాసి కదా వారు. నేను చెప్పిన ప్రాసెస్ ఏం లేదుగా. ఆయన మరి ఎవరిని అడిగి సన్యాసి అయ్యారు? విత్ పర్మిషన్ ఆఫ్ మదర్. అది మరి గృహస్థుడు ఏం చేయాలి? విత్ పర్మిషన్ ఆఫ్ వైఫ్. పద్ధతి. ఇంకా మీ సంగతి చూస్తే మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది స్వామి అసలు జనరల్గా? మీరు ఇప్పుడు నేను ఒక భోజనం చేస్తాను, ఒక భోజనం అంతే. ఓకే. తాగితే ఒక గ్లాస్ పాలు తాగుతాను రాత్రుళ్ళు, అంతే. కాబట్టి అది పెద్ద విషయం కాదు. ఓకే. ఉదయం లేచాక మాట్లాడిన ఎవరితో లేచింది మాట్లాడరు. హీనపక్షం 9 వరకు మాట్లాడను. వీడుంటే 10, 11, 12 అలా ఎక్స్పాండ్ చేస్తాను. కుదరదు, పరిగెత్తాలి, అప్పుడు 9కో 9:30కో మౌనం బ్రేక్ చేస్తాం. ఈ మౌనంలో నేను చేసుకునే సాధన, నేను చదువుకునేవి, పూజ లేకపోతే యోగా, ఇలా అన్ని వ్యక్తిగతం. మార్నింగ్ లేవటం ఎన్ని గంటలకన్నా డిపెండ్స్. అంటే మన గ్యారంటీ ఏమి ఉండదు కదా. అవును, మనం ప్రయాణాలు ఉంటాయి. కానీ హీనపక్షం నా బాడీ ఒక 4-4.5 అవర్స్ నిద్రపోతుంది అంతే. 4-4.5 అవర్స్. అది నైట్ ఎన్ని గంటలు పడుకుంటే అక్కడి నుంచి 4 అవర్స్ ఇంచుమించుగా. ఉదాహరణకి 2:30కు పడుకున్నాం అనుకోండి, 6:30కు వరేస్తాం ఇంచుమించుగా అట్లా. అది నైట్ పడుకున్న దాన్ని బట్టి ఉంటుంది అంతేగాని కంపల్సరిగా తెల్లవారుజామున అలా అయితే అప్పుడు నేను ఇంకా అసలు మీకు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వకూడదు. ఈ పాటికి అసలు మీరు వెళ్ళిపోయి నేను చక్కగా జపం చేసి పడుకోవాలి. అని నువ్వు చెప్పిన నువ్వంటే మీరు చెప్పిన టైంకు ఇవన్నీ మాట్లాడాలంటే మీతో మాట్లాడకూడదు. అది నీకు అవ్వా కావాలి, బొవ్వా కావాలంటే 4ంటికి లేచిపోవాలి, 2 దాకా 1 గంట దాకా సాధన ఏంటి కుదరదు కదా. న్యాచురల్. రీసెంట్గా ఉత్తరాఖండ్ గవర్నమెంట్ సహజీవనం గురించి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టిందండి. ఏంటిది? అది ఏంటంటే సహజీవనం చేసేవాళ్ళు 1 మంత్ దాటితే వాళ్ళ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలండి. 1 మంత్ దాటిన తర్వాత రిజిస్టర్ చేసుకోనుకోండి 10,000 రూపాయలు ఫైను, 3 నెలలు జైలు కూడా ఉంటుందండి. అంటే పెళ్ళిళ్ళు ఏమైపోతాయి మరి? సహజీవనం మొదలెడితే
కాదు మాస్టారు, సుప్రీంకోర్టు ఒక 2-3 ఏళ్ల క్రితం ఎప్పుడో తీర్పిచ్చింది దీని మీద. సహజనం చేయొచ్చని. అంటే ఇలాంటి మరి ఇంగ్లీష్లో నువ్వు తెలంగాణ అబ్బాయి కాబట్టి ఈ వర్డ్కి అర్థం తెలియచ్చేమో. లత్కోరండి మీనింగ్ ఏంటి నన్ను ఇంగ్లీష్లో? తిట్టని తెలుసు, మీనింగ్ ఏంటి? మరి అలాంటి తీర్పులు అనాలేమో నాకు తెలియదు సార్, అందులో పెద్దోళ్ళు కదా, అందుకని అడుగుతున్నా. అదే జడ్జి ఇచ్చిన చాలా అంటే ఆక్వర్డ్ అంటాం కదా, అలా ఉంటుంది సార్. అసలు ఒక స్త్రీకి ఇష్టమైతే ఎవరితో అయినా తిరగచ్చు, పురుషుడికి స్త్రీ ఇష్టమైతే ఎవరితో అయినా కలవచ్చు. అంటే యూ జస్ట్ లీడ్ లైఫ్ లైక్ యానిమల్స్. ఇలాంటి తీర్పులు. ఇంకా వరస్ట్ ఏమిటంటే మగోళ్ళు దాని మీద పరిశీలన. అంటే అసలు వీళ్ళకి పని లేదా నాకు అర్థం కాదు సార్. ఇప్పుడు సమస్యలు ఎన్ని ఉన్నాయి తెలుసా ఈ దేశంలో? ఇంపార్టెంట్ సమస్యలు ఎన్ని ఉన్నాయి తెలుసా? రైతుల సమస్యలు ఎన్ని ఉన్నాయి, ఆర్మీ సమస్యలు ఎన్ని ఉన్నాయి, పేదల సమస్యలు ఎన్ని ఉన్నాయి, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు ఎన్ని ఉన్నాయి, ఆడపిల్ల ట్రాఫికింగ్ సమస్యలు ఎన్ని ఉన్నాయి. 2019, 20, 21 ఈ మధ్యలో 13 లక్షల మంది ఆడపిల్లలు మిస్ అంట ఈ దేశంలో. 13 lakhs అంట. వాళ్ళు ఏమైపోయారు సార్? ఇలాంటి మానేసి మగోడు ఆడిపిల్లం ఈడి మొగుడు ఏం సార్? వీళ్ళకి పని లేదా? వీళ్ళకి డబ్బులు ఎక్కువ, చాలా వరస్ట్గా ఉంటుంది సార్ వీళ్ళు ఇలాంటి మాట్లాడాలంటే. అలాగే నేను నిన్న ఇప్పుడు రజాకారు మీరు విన్నారుగా, రజాకార్ సినిమా ఆ టాపిక్లో 52 సెకండ్లు జనగణమనకి నిలబడడానికి నొప్పి కలిగినటువంటి 52 సెకండ్లు నిలబడలేని లపూడ్స్ కోర్టులో కేసేస్తే ఐచ్ఛికం అన్నారు సార్. ఎవరి లపూడ్స్ నాకు అర్థం కాదు. నువ్వు భారతీయుడు కదా, నువ్వు అన్నం తింటలేదా? డోంట్ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టు స్టాండ్ 52 seconds అని గడ్డి పెట్టాల్సిన యు ఆర్ ఇన్ సచ్ పోస్ట్. ఐచ్ఛికం అని చెప్పేసి మీ ఇష్టం కావాలంటే ఏం మాట్లాడాలి సార్? ఏం మాట్లాడతాను సార్? ఏం మాట్లాడతాను? భైరి నరేష్ ఒక పేరు వినే ఉంటారండి. నాకు ఫోన్ చేశాడు, క్షమాపణ కూడా చెప్పాడు, వీడియో కూడా ఉంది. చెప్పండి. మొన్న స్వామీజీలందరూ కలిపి కొద్దిగా ఏదో ఆయన అనబోయారు. అంటే ఆయనది ఒక వీడియో చూశానండి. ఏం సార్ మీరు ఎప్పుడో 1947 అన్నీ మాట్లాడతారు? లేదు, ఒక విషయం ఏంటంటే అయిపోయింది. అతన్ని ఏదో కార్ యాక్సిడెంట్ ఎన్ని గొడవలుగా ఉంది. అది విషయం ఏంటంటే దేవుడు ఉన్నాడు కదా మీకు తిరుపతిలో చిరుతపులులు, అంటే మీ ద్వారా వినాలని, అందుకని లేదు మన వాళ్ళందరూ తెలియాలని చెప్పి చిరుతపులులు మరి ఆ పాపనెత్తిపోయి ఓ బాబునెత్తిపోయి ఇలా చేస్తుంటే మరి మీ దేవుడు ఏం చేస్తున్నాడు అని ఒక ప్రశ్న వేశారనమాట. అది 1947 క్వశ్చనే. అంటే మీ ద్వారా కొద్దిగా విందామని. అయిందా క్వశ్చన్? అయిపోయిందండి సార్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా చచ్చిపోతావు. రాసుకోండి, సంతకం పెడతా కావాలి. దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా నువ్వు ముసలోడు అవుతావు. నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా నీకు రోగం వస్తుంది. నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా నీకు కష్టం వస్తుంది. నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా నీకు అవమానం వస్తుంది. జీవితం అన్నాక తప్పదు. అది దేవుడు లేడు అన్నా కూడా నీకు ఇవన్నీ వస్తాయి. అది ఎవరన్నా నాస్తికుల పేరు చెప్పండి ఒకటి రెండు. సమరం గారు. సమరం ఓకే, ఆయన దేవుడు నమ్మడం నాస్తికుడు. ముసలోడు అయ్యాడా లేదా? అయిపోయాడు కదా, చచ్చిపోతాడు లేదా? బాగా వస్తుందా లేదా? అవునండి. టాపిక్ ఏం సార్ ఇందులో? కష్టం రాకుండా ఉండదు సార్. కష్టం అనేది రాకుండా కుదరదు. అంటే దేవుడు వెంటనే రక్షించేయాలి కదా అంటాడు అతను. అది ఎందుకు రక్షించాలి? అంటే దేవుడి దగ్గరికి వెళ్తున్నారు కదా, దేవుడి పని మీద వెళ్తున్నారు, దేవుడికి దర్శనానికి వెళ్తున్నారు కదా, అయితే ఆ చిరుతపులు రాకుండా వెంటనే రక్షించేయచ్చు కదా. ఎందుకు రక్షించాలి? ఎందుకు రక్షించాలి? నీ టైం అయిపోయింది, ఎందుకు రక్షించాలి? ఓ జోక్ చెప్పనా? జోక్ కాదు, ఎప్పుడో జరిగింది, పెద్దవాళ్ళు చెప్పిందే, కానీ జోక్లా ఉంటుంది. ఏదో మీటింగ్ జరుగుతుంది, లోపలికి వెళ్తున్నారు అష్టదిక్పాలకులకి, ఏదో మీటింగ్. యముడు వెళ్తున్నాడు లోపలికి. వెళ్తూ అక్కడ ఓ చిలక ఉంటే ఓ నవ్వాడంట. చూసారా, మీకు అర్థమైపోయింది. దాని వంక చూసి అలా నవ్వితే అయిపోయిన టైం అని కదండి. అంతే. గరుత్మంతుడు మరి పక్షుల రాజు కదా, ఆ పక్షి చెప్పింది చిలక అని నవ్వాడు. యమధర్మరాజు గారు కాబట్టి సినిమా అయిపోవచ్చు అంటే నువ్వు కంగారు పడకు తమ్ముడు, నేను ఐ విల్ టేక్ కేర్ అని ఆయన దాన్ని పట్టుకుని ఎక్కడో 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 ఒక కొండ గుహలో మూల బిలంలో లోపల దాచిపెట్టాం. తర్వాత అమ్మయ్య ఐ డిడ్ ఏ గుడ్ జాబ్ అనుకుని
మళ్ళీ ఆయన వాయువేగ మనోవేగాలతో ఇక్కడికి వచ్చాడు. మీటింగ్ అయిపోయి ఆయన బయటకు వచ్చాడు. ఇందాక మీరు నవ్వారు ఎందుకు అని అడిగాడు ఈయన. అదే నేను ఇది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి కొన్ని లక్షల మైళ్ళ దూరంలో ఓ పిల్లికి ఇది ఎలా ఆహారం అవుతుందని ఆలోచిస్తున్నాను. అయిపోయి ఉంటుంది బయటకు అన్నాడు. మీకు ఎదిగిందిగా ఇప్పుడు అర్థమైంది ఆయన. అది పిల్లికి ఆహారం అవ్వాల్సింది ఇక్కడేంటి ఉందనేసి ఈయన నవ్వారు. అది అందుకు నవ్వొచ్చింది. ఇప్పుడు పిల్లికి ఆహారంగా ఎవరు పట్టుకెళ్ళి పెట్టారండి? ఈ గరుత్మంతుడు పెట్టాడు ఆయన. ఐ విల్ టేక్ కేర్ అన్నా అవ్వలేదు, టైం వచ్చేసింది. అసలు పట్టుకెళ్ళిందే దాన్ని పెట్టడానికి. అంటే ఆయనకి తెలియదు అక్కడ పిల్లి ఉందని. అది అంటే నీ టైం అది. ఏమండి రామదాస్ గారు ఎంత మంచి గుడి కట్టి రాములు గారు ప్రతిష్ఠ చేసి ఆయన మీద ఎన్నో కీర్తనలు రాసి బోల్డ్ అవమానాలు పొంది ఇన్ని చేస్తే 12 ఏళ్ళు రోజు పావు సేరు జొన్న గింజలు, జొన్న పిండి, పావు సేరు ఉప్పు ఇచ్చేవాళ్ళు. రోజు పావు సేరు ఉప్పు, ఈ రెండు కలిపి వంట చేసేవాడండి. పావు సేరు ఉప్పు వేస్తారా? అది పావు సేరు పిండికి రాముడి వారికి అదే నైవేద్యం పెట్టి అది తినేసేవాడంట. తెలిసి వెళ్ళారు గోల్కొండ? చూశాను. వెళ్ళకపోతే వెళ్ళండి. నేను వెళ్ళాను. పెద్దదే. అంటే యాక్చువల్గా వాడు తానీష్, అది స్టోర్ హౌస్. అది బియ్యం బస్తాలు అవి పెట్టుకునేవాడు. ఈయన్ని శిక్షించడం కోసం దాన్నే జైల్లో పెట్టాడు. మీకు తెలుసుగా అక్కడికి వెళ్తే ఆ ఎత్తుగా మెట్లుంటే ఆ గట్టు మీద రాముల వారిని గోడకే చెక్కుకుని ఆయనకే మొక్కుకుని దెబ్బలు తిని ఎన్నో అవమానాలు. ఎన్నాళ్ళు? 12 ఏళ్ళు. మనమైతే ఎప్పుడో పార్టీ మార్చేస్తాం లేదా బాడీ మార్చేస్తాం. అవునండి. అవునా? అవును. మరి రామదాస్ గారు లేదు, అలా నిలబడి ఉన్నాడండి ఆయన. అది ఏదో మధ్యలో కొంచెం పెయిన్ వచ్చి నీ బాబు సొమ్మ, నీ మామగారు సొమ్మ ఏదో డైలాగులు వేసాడు. వేసి మళ్ళీ అమ్మ కొంచెం నువ్వన్నా చెప్పమ్మా మీ ఆయనకి అని అలా రాముడినే నమ్మి నమ్మి ఉన్నాడు. అందుకే మాట్లాడుతున్నావు. అవును. పార్టీ మార్చితే మాట్లాడతాం గొర్రెల్లాగా. అవును.